కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మెచ్చా నాగేశ్వరరావు గారు, కార్యక్రమ ముఖ్య అతిథి, మీ అందరి మనందరి అభిమాన నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి ఆనాటి నుంచి ఈ రోజు వరకు కుడిభుజంగా పనిచేస్తున్నటువంటి అన్న తన్నీరు హరీష్ రావు గారు, మన జిల్లా మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, అలాగే కేసీఆర్ గారి ఆశీస్సులతోని బడుగు బలహీన వర్గాల బిడ్డ, మన ఖమ్మం జిల్లాకి పేరు ప్రతిష్టలు తెస్తున్నటువంటి రాజ్యసభ సభ్యులు అన్న వద్దిరాజు రవిచంద్ర గారు, మన ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే అన్న తాటి వెంకటేశ్వర్లు గారు, అలాగే మీ నియోజకవర్గ ఇన్ఛార్జి సోదరులు రమణ గారు, మన కొత్తగూడెం భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షులు, అలాగే ప్రభుత్వ విప్పు మాజీ ఎమ్మెల్యే సోదరులు రేగా కాంతారావు గారు, దిండిగాల్ రాజేందర్ గారు, హరీష్ రావు గారు. ఎక్కువ టైం మాట్లాడితే బాగుంటుంది, మీరందరూ కూడా హరీష్ రావు గారి కోసం వచ్చారు నాకు తెలుసు. ఎందుకంటే మీరందరూ ఇంత ఉత్సాహంగా ఉన్నారంటే హరీష్ రావు గారు ఇక్కడ వచ్చారు కాబట్టి బాగా మీరంతా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి మేము మాట్లాడేది ఏం లేదు, ఒక్కటి మీరందరూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ గులాబీ కండవ కోసం నిలబడుతున్నటువంటి, ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మేము కేసీఆర్ గారి కింద పనిచేస్తాం, గులాబీ జెండా కోసం పనిచేస్తామని పనిచేస్తున్నటువంటి గులాబీ సైన్యానికి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలని మా జిల్లా నాయకత్వం మొత్తం కూడా, ఉమ్మడి జిల్లా నాయకత్వం మొత్తం మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఇప్పుడు ఖమ్మం జిల్లా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పెద్దలు వద్దిరాజు రవిచంద్ర గారు, రాజ్యసభ సభ్యులు మాట్లాడతారు. జై తెలంగాణ. చేతులు కొద్దిగానే సగం మంది కూడా ఎత్తట్లే, అందరు ఎత్తారు. జై